మనసు ప్రశాంతంగా ఉంది అబ్బా. వచ్చారా? ఇప్పుడు చెప్పండి, ఏం డిసైడ్ అయ్యారు? ఎవరు ఎంట్రీ, ఎవరు ఎగ్జిట్? నో ఎంట్రీ, నో ఎగ్జిట్. అంటే ఇక నుంచి ముగ్గురం ఒకే ఇంట్లో. ఒరే జాగ్రత్తగా తెంచండి రా, పగిలిపోతే మళ్ళీ కొనుక్కోలేను. ఆ బ్యాగులన్నీ కొంచెం జాగ్రత్తగా తీసుకురండి. అది మహారాళ్ళ ముందు వెళ్ళిపోయింది. ఈడావిడు ఇద్దరు పిల్లలతో ఒకే ఇంట్లోనా? ఇదే మన ఇల్లు అనమాట. ఏంటి అలా చూస్తున్నారు? మీకెవడో ఆర్తపల్లెం తిప్పి రమ్మండు, రండి. ఇక నుండి మన ముగ్గురు సాగుబోయే ఇల్లు ఇదే. అదే ముగ్గురు కలిసి ఉండబోయే ఇల్లు అని చెప్తున్నాను అనమాట. ఎవరు కమ్మలిమే? మీ చెల్లా? చెల్లా? ఎవరండి ఈవిడ? మీ చెల్లా? ఇద్దరు ఆపండి, ఇద్దరు నా పిల్లలే. అంటే నన్ను కాకుండా ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారా? అమ్మాయిని వదిలే అంటే ఇంకా వదిలేలేదా? ఒసేయ్, ఒక 10 నిమిషాలు నేను చెప్పేది వినండి. అక్కడ చూడండి, ఇలా 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 చూపించాలి. నాకు తెలిసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. అది అలా జరిగింది. నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. నేను భరించలేను. ఈ డబల్ బిల్లు కట్టడాలు, డబల్ టైంలు ఇవ్వడాలు నా వల్ల కాదు. ఎవరు ఎంట్రీయో ఎవరు ఎగ్జిటో మీ ఇద్దరే డిసైడ్ అయిపోండి, సరేనా? చచ్చిపోతున్నా.